హాయ్ అండి. ఇవాళ ఎంతో రుచికరమైన అరిసెలను చూపించబోతున్నాను. కొంచెం కష్టమైనప్పటికీ పిండి కొట్టుకోవడం. టేస్ట్ వైస్ చాలా బావుంటుంది. 15 నిమిషాల్లో అయిపోతుంది. దానికోసం అయితే 24 గంటలు స్టోర్ బియ్యాన్ని నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్నాక నీళ్ళన్నీ వంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ దంచుకుంటూ ఉండాలి. ఇది ఒక 80% వరకు దంచుకున్నాక దీన్ని మనం జల్లీల్లో వేసి జల్లించుకోవాలి. ఒక 80% అయ్యాక రవ్వనేది మిగులుతుంది కదా! ఆ రవ్వ మళ్ళీ తిరిగి వేసి దంచుకోవాలి. ఇప్పుడు పాకం పట్టుకోవడానికి 700 గ్రాముల బెల్లాన్ని పాకం పట్టుకొని డస్ట్ అనేది లేకుండా ఫిల్టర్ జేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో పచ్చి కొబ్బరి తురుము, అలాగే దాంట్లో యాలుక్కాయలు 3 యాలుక్కాయలు పొడి వేసుకోవాలి. బెల్లం అనేది ముదురు పాకం వచ్చాక దీంట్లోకి ఇందాకల మనం దంచి పెట్టుకున్న పొడంతా వేసేసుకొని సుద్దలా కలుపుకోవాలి. సలివిడి సుద్దలాగా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని హీట్ చేసుకొని ఇందాకల మనం కలిపి పెట్టుకున్న సలివిడిని అరిసెలని చేసుకోవాలి. సరే, ఎంతో ఈజీగా ఉండే అరిసెలయితే రెడీ అయిపోయినియి. మీకింకేమైనా డౌట్స్ ఉంటే ఫుల్ వీడియో యూట్యూబ్‌లో పెట్టాను. వెళ్లి ఒకసారి చెక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.